గెట్ టుగెదర్ ఉందన్నో పోయినావా? పోలేదురా. అదేంది పోతున్నా అని చెప్పినావు? మా పాత దోస్తులందరినీ మళ్ళా కలుసుకుంటా, నా ఇన్స్టాక్ ఫాలోవర్స్ ను పెంచుకుంటా అన్నావు కదా. ఆఖరి నిమిషంలా అక్కడికి నాకు వడనోళ్ళు వస్తున్నారని విరమించుకున్నా. అయ్యో అట్లాంటి వాళ్ళందరూ కలిసిపోయింది అందుకే కదా గెట్ టుగెదర్. నో నెవర్. పడిరాణోళ్ళు పార్టీలుంటే ఒక్క వేదిక మీద 2 పార్టీలు ఉన్న వాళ్ళంత డేంజరు. అంత డేంజర్ ఏమైతుందో? మనం అవునంటే వాళ్ళు కాదంటారు, మన ఫ్యాన్స్ హట్ అవుతారు, పెద్ద లొల్లి అవుతుంది. నీకు ఎగ్జాంపుల్ చూపెడతా, నీకే అర్థమైంది నేను ఎందుకు పోలేదని. ముఖ్యమంత్రి ఏ మాట కామాట అసెంబ్లీలో తప్ప 2 పార్టీల నేతలు ఎదురుపడి డైలాగులు కొట్టుకునే పరిస్థితులు తక్కువనే చెప్పాలి. ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకుని ఐసీకి తైసి నువ్వెంత అని అనుకున్నాడు తప్ప ఎదురుపడే సన్నివేశాలు చాలా తక్కువ. ఓ పార్టీలు వస్తున్నారంటే ఇంకో పార్టీలు ఆ చుట్టుపక్కల లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక పొరపాటున తప్పక 2 పార్టీల నేతలు వేదికలు వంచుకుంటే మాత్రం కథ గమ్మతుంటది. ఈరోజు తప్పకుండా పాలకపక్ష నేత పొంగులేటి పొన్నం, ప్రతిపక్ష నేత పాడి కౌశిక్ రెడ్డి గూడూరు కాడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు వంచేతందుకు పోయిర్రు. లోకల్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డినే ముంగటేసి రిబ్బన్ కటింగ్ చేపిచ్చిర్రు. ఇక అంతటితోటే అయిపోతాయి ఎట్లా? ఈ ఇండ్లు మా పెద్దసారా కట్టించిండని కౌశిక్ రెడ్డి, కట్టిన ఇండ్లు అసంపూర్తిగా వేసిరని పొంగులేటి పొన్నం. జర కష్బిషి మొదలైందిగా. గత పాలనను గుర్తు చేయకుండా సర్కారు ఏ పని ముంగలకు పోతా చెప్పుర్రి. అట్లనే కేసీఆర్ అంటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేషానికి రాకుండా ఊకుంటాడా? నేతలు నార్మల్ గా మాట్లాడిర్రు గాని కరడుగట్టిన కార్యకర్తలు మాత్రం కాలు దువ్విర్రు. ఎవ్వరి జేజేలు వాళ్ళు కొట్టుకుంటా వాళ్ళ సత్తా చాటిర్రు. పోనీలేండ్రి, సమరసింహారెడ్డి సినిమా సీన్ రిపీట్ చేస్తారనుకుంటే మాటలతోటి సద్దుమణిగింది లొల్లి. ఒక్క ఊరలా 2 కత్తులు, ఒక్క వేదిక మీద 2 పార్టీల లీడర్లు గెలవకపోవుడే కార్యకర్తలకు మంచిదనిపించింది జరసేపట్ల. కొట్టిన కారణంగా అనుకున్నది ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీరుతామని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ఇది ప్రజల ప్రభుత్వం. ఆలుమొగలు అనగానే టక్కున గుర్తొచ్చే జంటల పేర్లు చెప్పు. నాగార్జున, అమల, జీవిత, రాజశేఖర్. అయ్యో 2 జంటలేనా? ఇంకెవరున్నారబ్బా? బాబు సారు, భువనమ్మ, జగనన్న, భారతి. 2 చెప్తున్నా, 1 డజన్ మంది పేర్లు చెప్పాలి. రామన్న, శైలిమ, చిన్న ఎన్టీఆర్, ప్రణతి, రామ్ చరణ్, ఉపాసన. ఓకే అయితే తెలుగు రాష్ట్రాలలో ఫేమస్ జంట ముచ్చటిది. వాళ్ళు అప్పుడెప్పుడు వెనకట కలిసిన జాగాలనే మళ్ళా కలిసిండట. పా ఆ ఫోటో ముచ్చటేందో వాళ్ళ కబుర్లు ఏందో చూద్దాం. పైనున్న ఫోటో 34 ఏళ్ల కిందటిది. ఇది రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక దిగిన నిన్నటి ఫోటో. అయితే ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటో వెనకాల షాన్నే కతున్నదుల్లో ఈ దంపతుల మొదటి పరిచయం నాగార్జున సాగర్లోనే అయిందట. ఆనాటి పరిచయం ప్రేమగా మారి పెళ్లి దాకా పోయింది. ఆనాడు ప్రేమికులుగా దిగిన ఫోటో ఈనాడు దంపతులుగా అదే నాగార్జున సాగర్ లో దిగిర్రు. ఆ మధురమైన జ్ఞాపకాలను సీఎం రేవంత్ అన్న దంపతులు తలుసుకొని సంబరపడ్డారు. ఏంది బుజ్జి కళ్ళు లోపటికి పోయినాయి, నిద్ర మంచిగా పోతలేవా? కంట నిండా నిద్రపోక ఎన్ని రోజులాయే. నేను చెప్పినట్టు చెయ్యి, కళ్ళు మూసుకోగానే కోమాలకు పోయినట్టు పోతూ నిద్ర. హిప్నాటిజం కూడా తెలుసా నీకు? అవన్నీ నీకెందుకు, నువ్వు నేను చెప్పింది ఫాలోగా. సరే చెప్పు, నీ ప్రయత్నం నేను ఎందుకు కాదంట. ఓ 4 రోజులు నీ ఫోన్ నాకు ఇచ్చిపో, నీకు ఎట్లా నిద్ర పట్టదో చూస్తా. ఆల్రెడీ ట్రీట్మెంట్ మా సిరమ్మ చేస్తుంది, అయినా నిద్ర పడతలేదా?
అయితే ఇదేదో ఆరోగ్య సమస్యనే. ఏ సమస్య లేదురా, దోమలు నా శివులకాన్ని కచ్చరి చేస్తుంటే ఆ మ్యూజిక్ నిద్రేం పోతిగా. అయ్యో ఈ హాస్టల్ పిల్లలు కూడా నిద్రుంటలేదట. వాళ్ళ ప్రాబ్లం కూడా దోమలేనా? కాదు చూడు వాళ్ళే చెప్తారు. ఏ హాస్టల్లోనైనా నిద్రపోతుంటే చదువుకోమని వార్డెన్లు నిద్రలేపుతారు, కానీ హాస్టల్లా కుణుకు పడుతుండగానే కొరికి లేపుతున్నాయి ఆ టెలుకలు. సర్కార్ హాస్టల్ల ఫుడ్ పిల్లలకు వడ్డా పడకున్నా ఎలుకలకు మాత్రం మంచిగా పడుతున్నదట. పొద్దంతా కిచెన్ చుట్టుపట్టు తిరిగి మళ్ళా రాత్రిలా పోరాణాల కాలు చేతులు కొరికి తింటున్నాయట. అగో ఎలుక కాట్లు పడ్డ పిల్లలంతా దావకంలో బాట పట్టిర్రు. మనకి అడవిమల్ల హాస్టల్ నుంచి పిల్లలు రాడ్బైట్ అంటూ రావడం జరిగింది. పోయిన శనివారం వచ్చారు. వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా అడవిమల్లల గురుకుల హాస్టల్లా కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేదట పిల్లగాన్లకు. కడుపు నిండా తిని జరసేపు చదువుకొని లైట్లు బంద్ పెట్టి వండుకోగానే దోమలు ఉరుకొచ్చినట్టే ఉరుకచ్చుడు, కాలకుండా తోళ్ళంతా ఉండేటట్టు కోరుకుడు. చదువు సంగతి దేవుడెరుగు, ఈ ఎలుకలు చేయబట్టి అనారోగ్యం పాడేటట్టున్నారు పాపం. ఊరు చివర గడితే గాలి వెలుతురు వాతావరణం మంచిగా ఉంటది అనుకుంటే ఎలుకలకు ఆవాసాలు అవుతున్నాయి. పెద్దసార్లు ఆ ఎలుకలకు ఏదైనా విరుగుడు కనిపెట్టి వాటి పని పట్టుర్రని కోరుకుంటున్నారు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. ఎవరికి పెళ్లి కళ వచ్చింది? నీకు కాదు, పొద్దుగాల మా గల్లీలు నమ్మలకలందరూ మాట్లాడుకుంటున్నారు అలా బిడ్డల కోసం. ఆషాఢంలో కొత్త కోడళ్ళంతా అవగారింటున్నారు, అప్పుడే ముహూర్తాలు వచ్చినాయా? ఇంకెక్కడ ఆషాఢం, 2 రోజులు ఆగితే బాజా బాజంతుల సప్పులతోటి మండపాలన్నీ మోతమోగుతాయి. అమ్మలక్కల చీరలు తలకు బిలుకులతోటి రోడ్లన్నీ మెరిసిపోతాయి. నీకేమైనా ఉన్నాయా పోయే లగ్గాలు? ఉన్నాయి, పోవాలే. అయినా నువ్వు పిలవకపోయినా మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతులు వాడతావు కదా. ఎంత మాట అన్నావు? నేను మంది పిల్లల కాడ మంగళారతులు వాడతానా? అంటే బయట టాక్ ఏం ఫీల్ గా గానీ వాళ్ళ నెత్త కత్త ఏమని అంటారు నరం లేని నాలుక. ఎవరంటున్నారో లేదో గానీ మీరైతే నన్ను ఆడిపోసుకుంటున్నారు కదా. ఊకో ఈమె నేను ఊకుండా పెడతా గానీ మీరైతే ఈ లగ్గం ముచ్చట చూడుర్రి. ఓడు కోసం జోడు కోసం ఇన్నొద్దులు ఆగినోళ్లకు మంచి రోజులు రానే వచ్చినాయి. ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణం రానే వస్తున్నది. ఈ ఆగస్టు 13 నుంచి వచ్చే నెల 14 దాకా ముహూర్తాలు. ఇక మంచి తరుణం మించినా దొరకదని అంటారు కదా. మళ్ళా నక్షత్రాలు తిథులు మారక ముందే ఈ మంచి రోజులలోనే బిడ్డల బ్యాచిలర్ లైఫ్ కు బాయ్ బాయ్ చెప్పిద్దామని తోడులను ఎత్తుకుతున్నారట వాయ్యలు. ముందుగానే మాట్లాడుకున్న మ్యాచ్లను ఫిక్స్ చేసి ఫంక్షన్ హాళ్లను పంతులను గుత్తపడుతున్నారు. ఇక ఇన్నొద్దులు ఈగలు దోమలు కొట్టుకున్న బంగారం షాపులలో బట్టల షాపులకు గిరాకీ దండిగా అవుతున్నదట. మళ్ళా మీదికెళ్లి మొన్నటిదాకా బంగారం ధరలు తగ్గే ఇప్పుడు లేచి కూర్చుంటున్నాయని పెళ్లిళ్ళు పెట్టుకునేటోళ్ళు నగలు కొంటున్నారు. పెండ్లంటే 4 రూపాయలు ఖర్చు అవుతాయి, 4 ఉపాధి దొరుకుతుంది కదా. అయితే ఇంకో గమ్మతి ముచ్చట ఏందనంటే మన తెలుగు రాష్ట్రాలల్లా ఈడు జోడు లెక్క మారుతున్నదట. ఇది వరకు కట్టుకునేటోళ్ళ వయసు ఓ 10 ఏళ్ళున్నా పెద్దగా పట్టించుకునేటోళ్ళు కాదు. కానీ ఇప్పటి పిల్లలు ఒక్క ఏడాది నుంచి 3 ఏళ్ళు, మహా అయితే 5 ఏళ్ళు, అంతకు మించి ఏజ్ గ్యాప్ ఉన్న పిల్లగాడు దొరికితే వద్దని చెప్తున్నారట. ప్యాకేజ్ ఎక్కువ ఉన్నా, ఆస్తిపాస్తులు దండిగా ఉన్నా, చేతి నిండా సంపాదన ఉన్నా, ఏజ్ గ్యాప్ ఎక్కువ అయితే అస్సలకే వద్దని అంటున్నారట. ఎందుకంటే ఇద్దరు మనసులు మ్యాచ్ కాక నడిమిట్లనే ఇడుపు కాయిదామని అంటున్నారట. అందుకే అబ్బాయిలు కూడా ఇలా అమ్మ ఇప్పుడు అయినా నాకు ఇంట్లోనే దండిగా ఉన్నాయి బియ్యం. మరి నీకెందుకు నా బియ్యం ముచ్చట? అంటే డీలర్ షాప్ ముంగల శాంతాడంత లైన్లు కట్టిరు జనాలు. నువ్వు గిట్లా పోతావేమో వద్దని చెప్దాం అనుకున్నా. నిజమే రషిన్ని, రేషన్ షాప్ల కాడ లైన్ల కష్టాలు ఎప్పుడు తప్పుతాయో ఏమో పబ్లిక్ కు. ఏటీఎం లో క్యాష్ లెక్క ఎవరికి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తెచ్చుకునే సౌలత్ ఉంటే మంచిగా ఉండని ఫీల్ అవుతున్నావు కదా. అబ్బా అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పినావు? చెప్పుడు కాదు, నీకు ఆ రేషన్ ఏటీఎం లోనే చూపిస్తా పదా. ఇగో చూసి రానుల్లా గిదే ఎనీ టైం బియ్యాన్ని అందించే రేషన్ ఏటీఎం. పైసల ఏటీఎం కు పోయి పిన్ నెంబర్ కొట్టినట్టు కారెట్ నెంబర్ కొట్టి ఏలు ముద్ర పెట్టినామంటే చాలు బియ్యం మిషన్లకించి జర్రు నచ్చి సంచలా పడతాయి. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ జిల్లా బిర్గం కాడ ఏర్పాటు చేశారు ఈ రేషన్ ఏటీఎం ను. రేషన్ దుకాణాల ముంగల గంటల కమానం తిప్పల పడుతున్న పబ్లిక్ కు అవస్థలు తప్పాలని గీకమతి చేశారట. మళ్ళా మిషన్ లా బియ్యాన్ని నింపాల్సిన పని లేదు, దానికదే నింపుకొని లబ్ధిదారులకు పంచి పెడతదట. ఇక ఒకటే మళ్ళీ 25 క్వింటాల మీదనే లోడింగ్ చేసుకుంటదట మిషను. ఎప్పుడొచ్చిన 24 గంటల పాటు నిరంతరంగా సేవలు అందిస్తూనే ఉంటదట. ఇక పనులు బంద్ పెట్టి బియ్యం కోసం డీలర్ షాపుల ముంగల లైన్లు కట్టి అక్కర్లేకుండా అవుతున్నదని మస్తు సంబరపడుతున్నారు మహిళలు.
మొత్తానికి పైసల ఏటీఎంల కదా పైసలు రాయేసుకున్నట్టు కావలసిన బియ్యాన్ని మంచిగా రాయేసుకోవచ్చు. గంటల కమానం వెయిటింగ్ చేయకుండా 5 సెకండ్లలో పనిని అలకగా వేసుకొని పోవచ్చు అన్నట్టు. గివేవో జదిన మడతనా కూడా ఏర్పాటు చేస్తే మంచిగుండు. రేషన్ కష్టాలకు చెక్ పెట్టచ్చని అనుకుంటున్నారట డీలర్ షాపుల కాడ బియ్యం కోసం పోయి. కుడిచేవెందుకో సరిగ్గిన పడతలేదురా. అయ్యో అట్లనా, చూసిండే డాక్టర్ ఏందట ప్రాబ్లం? నీ కుడి పక్కన కూర్చున్నటోళ్ళే ప్రాబ్లం అన్నాడు. అంటే నీ చెవుడుకు నేను సిరమనే కారణం అంటావా? ఇగో ఇట్లా గట్టి గట్టిగా మాట్లాడి నా కర్ణ బేరిని కష్టాల పాలు చేసారు మీరు. నాకు తెలిసి ఈ లోకంలో భయపడకుండా బతకాలంటే 1 నోరు 2 డబ్బు ఉంటే చాలు, తెలుసా నీకు? అవును, నోరున్నోళ్ళకే ఊరప్ప చెప్తారంటారు కదా. అది నోట్ల 4 లేకుంటుంటే ఎవరు గెలవడిస్తారు? సరే సరే, ఈ సౌండ్ గురించి తర్వాత మాట్లాడదాం గానీ ఇక్కడ బాగా సౌండ్ అవుతుంది, ఆగు. సైలెన్సర్లను ఎంత వైలెంట్ గా దొక్కిస్తున్నారో చూసిరా. ఈ సైలెన్సర్లు చేయబట్టి కాకినాడలో సైలెన్స్ కరువైతుందట. నిశ్శబ్దంగా పోవాల్సిన చోట్లలో కూడా ఈ సైలెన్సర్లతోటి సతాయిస్తున్నారట. అందుకే ఆ బండ్లన్నీ పట్టుకొని సైలెన్సర్లను ఉడబికి బుల్డోజర్ ఎక్కిచ్చిరు. ఇప్పటికే చెవులలో ఇయర్ ఫోన్లు పెట్టుకుని సగం వినికిడి శక్తి కోల్పోతున్నాం. మళ్ళా మీదంగా ఇట్లాంటి స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్లు. ఎన్నిసార్లు చెప్పినా మాట ఇంటలేరట పోకిరీలు. మాటలతో చెప్తే వినకుంటే ఇట్లా చేతలలోనే చూపిస్తామని అంటున్నారు పోలీసోళ్ళు. సౌండ్ చేస్తే మీ సైలెన్సర్ల బెండు తీస్తాం అని వార్నింగ్ కూడా ఇచ్చిరు. వద్దురా అంటే అద్దుక తింటామని ఎన్నిసార్లు చెప్పినా కావాలని రోడ్ల మీద సప్పుడు చేస్తే ఇట్లాంటి ట్రీట్మెంట్ తో పాటు కేసులు కూడా కడతామని క్లారిటీ ఇచ్చిరు. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళీ